ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. టీవీ5 మనీ వేదిక ద్వారా కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. సాధ్యమైన త్వరగా కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుని మనం త్వరగా వైండప్ చేద్దాం ఇవాళ ప్రోగ్రామ్ని. సింగపూర్ నుంచి ఫస్ట్ కాలర్ నాగరాజ్ ఉన్నారు. అంటే నాగరాజ్, నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. జెన్సార్ టెక్నాలజీస్ 8 lakhs సర్వీసెస్ అండి. 1 year నుంచి హోల్డ్ చేస్తున్నాను. ఓకే, ఇంకా నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ని, ఇంకా కంటిన్యూ చేయమంటారా లేకపోతే ఏమైనా డ్రాప్ చేయమంటారా? జెన్సార్ టెక్నాలజీస్ ఎన్ని స్టాక్స్ ఉన్నాయన్నారు? జెన్సార్ టెక్నాలజీస్ అండ్ ఈ క్లర్క్స్ అండి. ఈ క్లర్క్స్ సర్వీసెస్. ఈ క్లర్క్స్, ఓకే ఫైన్ అండి. ఓకే అంటే జెన్సార్ టెక్నాలజీస్ మీరు అంటే మీరు 1 year నుంచి హోల్డ్ చేస్తున్నారు, ఇంకా హోల్డ్ చేయగలరు. ఓకే అండి, హోల్డ్ చేసినా కూడా అంత పెద్దగా పెరుగుతుందంటే అని అనుకోనండి. కాబట్టి మీరు ప్రస్తుతం ఏంటంటే ఈ స్టాక్ని ఇప్పుడు హోల్డ్ చేయండి అండి. కొంత టైంలో ఇది ఈ లెవెల్ నుంచి కొంచెం పెరగచ్చు, తర్వాత మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించండి. అంత గొప్పగా ఉంటుందైతే రాను రోజుల్లో నేను అనుకోనండి. ఫండమెంటల్ పరంగా కంపెనీ ఓకేనండి, అయినా కూడా ఈ స్టాక్లో టెక్నికల్గా అంత స్ట్రెంత్ అనేది కనపట్టలేదు. కాబట్టి ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయండి, హోల్డ్ చేసి ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ. ప్లస్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అని కూడా రాను రోజుల్లో పెద్దగా పెరుగుతాయి అయితే నేను అనుకోను. డిఫరెంట్ రీజన్స్, అందరికి తెలిసిన రీజన్స్ అవన్నీ కూడా. కాబట్టి ప్రస్తుతం అయితే ఇది 920, 940 లెవెల్స్లో బాగా రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. అది దాటితేనే మళ్ళీ అప్ అండ్ ఉంటుంది. కాబట్టి బెటర్ ఏంటంటే మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఈవెన్ ఈ క్లిక్స్ కూడా చూసుకుంటే మీరు కొంచెం అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్లో అంత ఎక్కువ ఎక్స్పోజర్ మంచిది కాదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం ఇవన్నీ కూడా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా వీక్గానే ఉంది. ప్రస్తుతము ఇది షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్ ఉండి ఈ 1400 లెవెల్ కూడా బ్రేక్ కావచ్చు. దీంట్లో ప్రాఫిట్స్ ఉంటే మాత్రం ఒకసారి మీరు బుక్ చేసుకోమని చెప్తానండి. టాంజానియా నుంచి రమాదేవి మరో కాలర్. హలో, అడగండి రమాదేవి గారు. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్, మా దగ్గర సుజలాన్ కొన్ని షేర్స్ ఉన్నాయండి, అండ్ గ్రీన్ టీ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. మేము గ్రీన్ టీ ఇండస్ట్రీస్ 260 లో కొన్నామండి. సుజలాన్ ఏమో 21 రూపీస్ లో కొన్నామండి. ఓకే, ఇప్పుడు కొంచెం మార్కెట్ పాజిటివ్ గా ఉంది. అది హోల్డ్ చేయమంటారా లేదా సెల్ చేయమంటారా అండి సుజలాన్? మేబీ సుజలాన్ కనుక ఆ ప్రైస్ 21 వస్తే ఇంకో స్టాక్ ఉన్నదా? గ్రీన్ ప్లే ఇండస్ట్రీస్. ఒకటి సుజలాన్ విషయానికి వస్తే ఇది ఎగ్జిట్ అయ్యేందుకు ఇది రైట్ టైం. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆ 10, 12, 15 రూపీస్ మధ్య కొట్టుమిట్టాడుతూ వచ్చింది. కొద్ది రోజు నుంచి కొద్ది స్పట్ వచ్చింది ఈ స్టాక్ లో వచ్చింది. అంటే కొంచెం ఈవెన్ ఫండమెంటల్స్ పరంగా కూడా మనకి సుజలాన్లో ఇంప్రూవ్మెంట్ ఉందండి. ఈవెన్ బ్యాంక్స్ కొంచెం ముందుకు వచ్చి ఫండ్ చేయడము, తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా బాగా సపోర్ట్, విండ్ ఎనర్జీకి సపోర్టు ఇవ్వడము అనేది. వీళ్ళు ఏంటంటే సుజలాన్ యాక్చువల్గా డైరెక్ట్ పవర్లో ఉండరు. వీళ్ళు ఈ విండ్ పవర్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళు మనకి లొకేషన్ ఎక్కడ ఉంటుంది అక్కడ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళకి సప్లై చేస్తారండి. ఏదైనా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో సుజలాన్ విషయానికి వస్తే 18 రూపీస్ ఆ లెవెల్ కానీ క్రాస్ అయితేనే, ఎందుకంటే మనం ఫండమెంటల్స్ పరంగా ఓకే అండి ఇంప్రూవ్ అవుతున్నాయి. టెక్నికల్గా మాట్లాడుకోవాలంటే మాత్రం 18 రూపీస్ క్రాస్ కాగలిగితే మళ్ళీ 22 వైపు రావచ్చు. ఇన్ని రోజులు వెయిట్ చేశారు కాబట్టి చూడండి, కొంచెం వెయిట్ చేయండి. మీ లెవెల్ దాకా వస్తే మీరు ఎగ్జిట్ కావాలని ప్రయత్నం చేయండి. అయితే ఇందులో లాంగ్ టర్మ్ ఉండాలన్నా కూడా పెద్దగా పెరుగుతుంది అనుకోను. ఈ లోపల మంచి ఆపర్చునిటీస్ మార్కెట్లో పోతాయండి. తర్వాత గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్ గురించి అడిగారు. ఇది ఎంతలో కొన్నారో తెలియదండి. ఇది ప్రస్తుతం అయితే ఈ స్టాక్ స్టడీగానే ఉందని చెప్పొచ్చు. అయితే లాస్ట్ కొన్ని రోజులుగా చూసుకుంటే మనకి చిన్న అప్ ట్రెండ్ వచ్చింది. ఈ అప్ ట్రెండ్ కొనసాగవచ్చు. 280 పైన సస్టైన్ కాగలిగితే 320 దాకా వెళ్ళొచ్చు. షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం 320 కానీ క్రాస్ కాలేక పరిస్థితుల్లో అక్కడికి వస్తే మీరు క్లోజ్ చేసుకోమని చెప్తానండి. జమ్మలమడుగు నుంచి ఓబులేషు మరో కాలర్. అడగండి ఓబులేషు. సార్, నేను ఎంబీఎల్ ఇన్ఫ్రా నా యావరేజ్ 107 ఉంది సార్. ఇప్పుడు ఈ స్థితిలో కొని యావరేజ్ చేసుకోవచ్చా సార్? నేను ఎంబీఎల్ ఇన్ఫ్రా 107 ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా? చూడండి, యావరేజ్ అయితే చేయకండి. ఇప్పుడు ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయండి అండి. ఎంబీఎల్ ఇన్ఫ్రా కానీ చూసుకుంటే ఇది చాలా వీక్ ఉన్న కౌంటర్ అండి. గతంలో మనం చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈవెన్ 100 లెవెల్స్ నుంచి కూడా కంటిన్యూగా పడుతూ వచ్చిందండి. ఎటువంటి పరిస్థితుల్లో మీరు యావరేజ్ చేసుకోవకండి. చాలా వీక్ వికెట్ మీద ఉంది కంపెనీ, ఇంకా వీక్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈరోజు 10% పెరిగింది. కాబట్టి ఈ ర్యాలీ ఎంతవరకు వస్తుందని చెప్పలేము, ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉన్న కంపెనీ అండి. కాబట్టి యావరేజ్ వద్దని చెప్తాను. ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. లక్కీగా కొన్ని రోజుల్లో మీరు లేట్ వస్తే మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. చంద్ర ఒంగోలు నుంచి మరో కాలర్. అడగండి చంద్ర. సార్, గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. టాటా మోటార్స్ ఫ్యూచర్ 509 లో బై చేసాం సార్. ఓకే, అలాగే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ఎక్కడ ఎంటర్ అవ్వచ్చు? ఫ్రెష్గా ఎంటర్ అవుదాం అనుకుంటున్నారా? అవును సార్. ఓకే, టాటా మోటార్స్ 509 బయింగ్.
చూడండి టాటా మోటార్స్ ఇప్పుడు లాస్ట్ ఫ్యూ డేస్గా కొంత వీక్గా ఉందండి. ఎందుకంటే ఇది మనం చూసాము కంటిన్యూగా 420 నుంచి ర్యాలీ చూసాము, తర్వాత 520 540 520 దగ్గర దీనికి రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి క్లోజర్గా 520 ఆ లెవెల్కి వచ్చినప్పుడు దాని క్రాస్ కాలేని పరిస్థితుల్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే ఇది మళ్ళీ 520 లెవెల్ కానీ కంటిన్యూగా బిలో ఉంటే మాత్రం మళ్ళీ 502 ఆ లెవెల్ కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ ఎంట్రీ అని అడిగారండి. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. 20,400 దగ్గర షార్ట్ టర్మ్ ట్రెండ్ అనేది కొంచెం ఆగడానికి అవకాశం ఉంది. ఒక నెక్స్ట్ వీక్లో ఒక డిప్ రావచ్చు అండి బ్యాంక్ నిఫ్టీలో. ఆ డిప్ వచ్చినప్పుడు మీరు బ్యాంక్ నిఫ్టీ ఎంటర్ కమ్మని చెప్తాను. అయితే ఎక్కడ ఎంటర్ కావాలి అనేది, ఆ డిప్ ఎంతవరకు ఉంటుంది అనేది చూడాల్సి ఉంటుంది. 20,200 ఆ లెవెల్ కానీ బ్రేక్ అయిందంటే 20,000 వైపు రావచ్చు. 20,000 పైన సస్టైన్ కాగలిగితే అప్పుడు మీరు బ్యాంక్ నిఫ్టీని పిక్ చేసుకోమని చెప్తాను. తిరుపతి నుంచి నవీన్ మరో కాలర్. నవీన్, మా దగ్గర జేబీఎం ఆటో 290లో ఉన్నాయండి 6 months నుంచి. ఓకే. యాక్చువల్లీ షార్ట్ టర్మ్ కొరకు ఉన్నాం, కానీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయండి, టెక్నికల్స్ ఎలా ఉన్నాయి, షార్ట్ టర్మ్ పెట్టచ్చా లేదంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోమంటారు సార్? ఓకే ఫైన్. జేబీఎం ఆటో జేబీఎం ఆటో షార్ట్ టర్మ్ ట్రెండ్ 220 నుంచి నాన్ స్టాప్గా మనం చూసామండి. 240 లెవెల్స్ నుంచి అప్ ట్రెండ్ ఉంది. ఈ అప్ ట్రెండ్ అనేది కొనసాగొచ్చండి. కాబట్టి రన్ చేయండి. ఎప్పుడు కూడా ఏంటంటే చాలా వరకు చాలా మంది ఏంటంటే స్టాక్ పెరుగుతున్నప్పుడు వాళ్ళ రేటుకు వచ్చినప్పుడు అమ్మడానికి ప్రయత్నం చేస్తారంటే కొన్ని రోజులు వెయిట్ చేసి. అట్లా కాకుండా మంచి కంపెనీ అయితే మాత్రం, అంటే ఒక వీక్ కంపెనీలో మాత్రం డెఫినెట్గా అదే పని చేయాలి. మన రేట్ వస్తే ఎగ్జిట్ కావాలని ప్రయత్నం చేయాలండి. అయితే స్ట్రాంగ్ ఉన్న ఫండమెంటల్గా బాగున్న కంపెనీ కాబట్టి మీరు దీన్ని హోల్డ్ చేయండి. లాస్ట్ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్ బాగున్నాయండి. అయితే ఇంకా ఈ క్వార్టర్ రిజల్ట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ప్రాబ్లీ బాగుండే అవకాశాలు ఉన్నాయి. మీరు హోల్డ్ చేయండి. 320 వరకు వెళ్ళే అవకాశం ఉంది. షార్ట్ టర్మ్ హోల్డ్ చేయమని చెప్తాను. మరో కాలర్ కావాలి నుంచి రంగనాథ్ ఉన్నారు. రంగనాథ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ శేషు గారు, ఈరోజు సుదర్శన్ కెమికల్స్ సడన్ గా ఇప్పుడు అది సడన్ గా ఫాల్ అయింది. దానికి ఏమైనా కారణాలు ఉన్నాయి? ఏమైనా ఈ రేట్ లో బై చేసుకోవచ్చా? సుదర్శన్ కెమికల్స్ ఫ్రెష్ ఇప్పుడు సడన్గా ఫాలో అయింది అంటే రిజల్ట్ ఏదో ఉన్నాయండి, నాకు తెలియదు. రిజల్ట్ ఉంటేనే, రిజల్ట్ బాగా రాకపోతే ఫాలో అయి ఉండొచ్చండి. మీరు అన్నట్టుగా ఈ స్టాక్లో సడన్ ఫాల్ అనేది చూస్తున్నాము. రీజన్ అయితే తెలియదండి. ఫండమెంటల్ పరంగా ఓకే అండి, మంచి కంపెనీ. అయితే సడన్ ఫాల్కి మాత్రం నాకు రీజన్ అయితే తెలియదు. మళ్ళీ నేను ఒకసారి చూసి మళ్ళీ మీకు చెప్తానండి. పుల్లారావు ఉన్నారు మరో కాలరు విజయవాడ నుంచి. సార్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఈ రేట్లో తీసుకోవచ్చండి? ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారండి తీసుకుని? 6 months to 1 year అండి. ఓకే, 6 months to 1 year కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్. మనం ఇప్పటికే చాలాసార్లు రికమెండ్ కూడా చేసాం. స్ప్లిట్ అయిన తర్వాత కూడా స్టాక్లో అప్ సైడ్ అప్ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. కేఎన్ఆర్ మీరు కొనుక్కోవచ్చు అండి. ఎవ్రీ డిప్లో కూడా కొనుక్కోవచ్చు. అంటే ఏ లెవెల్ అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఎందుకంటే మార్కెట్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి. తర్వాత మరీ ముఖ్యంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో యాక్షన్ ఉంది. తర్వాత బడ్జెట్లో బాగా ఈ ఇన్ఫ్రాకి మంచి అలొకేషన్ ఉంది. కాబట్టి మీరు బై చేయొచ్చండి. 180 లెవెల్ కానీ బ్రేక్ అయిందంటే కొంచెం డిప్ రావచ్చు. ఒక 5 to 6% కరెక్షన్ రావచ్చు. అప్పుడు మీరు ఎంటర్ కమ్మని చెప్తాను. లేదా 180 పైన సస్టైన్ అయినా కూడా ఈ స్టాక్ ఇంకా కంటిన్యూగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి 1-2 బయింగ్ ప్రైస్ పాయింట్ పెట్టుకుని మంచి కంపెనీ కాబట్టి మీరు దీన్ని ఎంటర్ కమ్మని చెప్తానండి. ఓకే, కొన్ని మెయిల్స్ తీసుకుందాం. జయంతి అడుగుతున్నారు, ఓమ్ మెటల్స్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఈ స్టాక్స్ 54 రూపీస్లో 2000 స్టాక్స్ తీసుకున్నారు. రాణి అని సికింద్రాబాద్ నుంచి మెయిల్ చేశారు. స్విచ్ ఓవర్ అయిపోవచ్చా లాస్లో అన్నా కూడా, లేకుంటే ఫ్యూచర్ పొటెన్షియల్ ఏమైనా కనిపిస్తుందా? ఫస్ట్ ఏంటంటే మనకి మీరు హెవీ క్వాంటిటీ అని కాదండి, ఏదైనా కూడా ఒక స్టాక్ని మీరు తీసుకునే ముందు కొంచెం స్టడీ చేయాల్సి ఉంటుందండి. హోమ్ మెటల్స్ అయితే ప్రస్తుతం మీరు హోల్డ్ చేయండి. మీరు 52లో తీసుకున్న అంటున్నారు. ప్రస్తుతం ఇది ఇట్లా షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే మాత్రం ఇది అప్ ట్రెండ్లో ఉంది. ఇప్పుడు మనకి మిడ్ క్యాప్లో యాక్షన్ మనం చూస్తున్నాం. లాస్ట్ 1 month నుంచి మార్కెట్స్ బాగుండడం వల్ల, లిక్విడిటీ బాగుండడం వల్ల ఈ స్టాక్లో అప్ ట్రెండ్ ఉంది. ఇది ఈవెన్ టెక్నికల్గా కూడా చూసుకుంటే ఇదంతా జిగ్జాగ్ ప్యాటర్న్స్ ఉన్నాయండి. అంటే సడన్గా పడ్డము, సడన్గా పెరగడము. సో ఇటువంటి వాటిని మనం ఎక్కువ కాలం ఉంచకూడదు. మీరు యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ దీంట్లో మీరు ఎగ్జిట్ కావాలని ప్రయత్నించండి. ఫండమెంటల్స్ పరంగా వీళ్ళు చూపించిన దాన్ని బట్టి మాత్రం బాగానే ఉంది. అయినా కూడా నేను ఎగ్జిట్ కావాలని ప్రయత్నించేమని చెప్తానండి. బ్రహ్మారెడ్డి అడుగుతున్నారు, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫండమెంటల్గా స్ట్రెంత్ ఉంది కంపెనీలో, లాంగ్ టర్మ్ గురించి ఫేజ్డ్ మేనర్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్
ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ ఫండమెంటల్ పరంగా ఓకేనండి. అయితే మీరు అంటే సిప్ కోసం అని అడుగుతున్నారా, లేకపోతే మేబీ లోయర్ లెవెల్స్తో ఒక 2 to 3 దీనిలో కొందాం అనుకుంటున్నట్టు. అంటే మీరు కొనుక్కోవచ్చు అండి. ఒక చిన్న బయింగ్ అంటే 1-2 డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు 1-2 సార్లు మీరు 1-2 బయింగ్ ప్రైస్ పాయింట్లు పెట్టుకొని ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ మీరు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోమని చెప్తానండి. అనంతరాజ్ ఇండస్ట్రీస్ 50, జేఎం ఫైనాన్స్ 75. మీరు ఆ స్టాక్స్ ఆ ప్రైస్లో కొన్నారా, లేకపోతే ఆ స్టాక్స్ మీ దగ్గర అన్ని క్వాంటిటీ ఉన్నాయో మెన్షన్ చేయలేదండి. ఓకే ఫైన్. అనంతరాజ్ 50 రూపీస్లో కొన్నారు, జేఎం ఫైనాన్స్ 75 రూపీస్లో కొన్నారు, ఈచ్ 200 షేర్స్. ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? ఇప్పుడు అనంతరాజులో మీరు ప్రస్తుతం హోల్డ్ చేయండి అండి. ఇప్పుడే మనకి మార్కెట్స్ బాగున్నాయి, లిక్విడిటీ బాగుంది కాబట్టి ఇటువంటి స్టాక్స్లో అప్ ట్రెండ్ వస్తుంది. అప్ ట్రెండ్ వచ్చినప్పుడే మీరు మీ అనంతరాజు నుంచి ఎగ్జిట్ కమ్మంటాను. ఇది 52 లెవెల్ క్రాస్ అయితే క్లోజర్గా 60 వైపు వెళ్ళొచ్చు. అక్కడ మీరు ఒకసారి ఎగ్జిట్ పొజిషన్ తీసుకోమని చెప్తాను. ఇంకో స్టాక్ ఏమన్నారండి? అనంతరాజ్ 1 సెకండ్ ఇస్ జేఎం ఫైనాన్స్. జేఎం ఫైనాన్స్ మాత్రం మీరు హోల్డ్ చేయొచ్చు అండి. ఈవెన్ షార్ట్ టర్మ్కి లాంగ్ టర్మ్ కూడా హోల్డ్ చేయొచ్చు. ప్రికాల్ గురించి ఇంతకుముందు మనం చెప్పాము. ఎస్విఎస్ఎస్ మూర్తి అడుగుతున్నారు, సిప్లా ఇన్స్పైట్ మంచి క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పటికీ నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది, స్టాక్ బాగా పడుతుంది. ఇది అడ్వర్స్ న్యూస్ ఫ్రమ్ యూఎస్ ఏదైనా ఉందా? ఈ స్టాక్ ఎందుకు వీక్ అవుతుంది సిప్లా? ఒకటి ఏం లేదండి, వీక్నెస్ అంటే 520, 540 లెవెల్స్ నుంచి 620 దాకా క్లోజర్గా అక్కడ వచ్చింది. రిజల్ట్ తర్వాత ఈ స్టాక్ మీరు అన్నట్టుగా మంచి రిజల్టే పోస్ట్ చేసిందండి. ప్రాఫిట్ బుకింగ్ అంతేగాని ఇక్కడ యూఎస్ నుంచి పెద్దగా అటువంటి నెగిటివ్స్ ఏం లేవు. అయితే ఇది ఇంకోటి, మిగతా అదర్ కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే సిప్లాకి పెద్దగా యూఎస్ ఎక్స్పోజర్ అనేది లేదు. ఎక్కువగా డొమెస్టిక్ మీద అంటే డొమెస్టిక్ గ్రోత్ మీద ఆధారపడిన కంపెనీ అండి. కాబట్టి మీరు లాంగ్ టర్మ్కి ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేయమని చెప్తాను. సరస్వతి దేవి అడుగుతున్నారు, కంటైనర్ కార్ప్ 1537లో అండ్ గేట్వే డిస్ట్రిక్ట్ పార్క్స్ 294లో తీసుకున్నారు, లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలరు. సిసి కంటైనర్ కార్పొరేషన్ కన్కార్ 1537. ఇప్పుడు కంటైనర్ కార్పొరేషను ఒకటే, ఇవన్నీ కూడా ఏంటంటే లాజిస్టిక్ స్పేస్లో అండి. ఓకే, మంచి కంపెనీలో ఉన్నారు కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాను. అయితే మనం ఇంతకుముందు ఊహించిన విధంగా లాజిస్టిక్ స్టాక్స్ బాగా పెరుగుతాయి అయితే అనుకోమండి. మీరు ఎక్కడ కొన్నారో తెలియదు. కంటైనర్ కార్పొరేషన్ మాత్రం షార్ట్ టర్మ్ ట్రెండ్ అప్ ట్రెండ్ వచ్చింది. ఇది షార్ట్లీ ఈవెన్ న్యూ హైస్ వైపు అంటే కొన్ని నెలలు 1537లో కొన్నారు. 1537 అంటే 52 వీక్ హైలో మీరు కొన్నారండి. కొంచెం టైం పట్టచ్చు మీ రేటు రావడానికి. అక్కడికి వస్తే మీరు ఎగ్జిట్ కానీ 1600 దగ్గర దీనికి లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ ఉంటుంది. లేదా 1540 ఆ లెవెల్ దాటి దానిపైన సస్టైన్ కాగలిగితే రానున్న రోజుల్లో అంటే ఇన్వెస్ట్మెంట్ కొన్ని రోజులు ఆగితే మాత్రం 1800 వైపు వెళ్ళొచ్చు అండి. అండ్ మరొక మెయిల్ గ్రంథి లక్ష్మి అన్నారు, ఓబీసీ పిఎన్బి ఓబీసీ 300కి పిఎన్బి 400 వరకు వస్తాయా ఒకవేళ లాంగ్ హోల్డ్ చేస్తే? ఒక 1 year పాటు మేబీ ఆ ప్రైస్లో తీసుకున్నట్టున్నారు. పిఎన్బి అండి, పిఎన్బి 400 అండ్ ఓబీసీ 300. అంటే పిఎన్బి అయితే 160 దగ్గర బాగా రెసిస్టెన్స్ ఉండొచ్చు అండి. 160 ఆ లెవెల్ క్రాస్ అయితేనే రావచ్చు. ఏదైనా స్లోగా ఉంటాయండి, రావచ్చు అయితే స్లోగా ఉంటాయి. ఈవెన్ ఓబీసీ కూడా బాగా ఇది కూడా ఏంటంటే టైం పడుతుంది. మీకు మీ రేట్ రావాలి అంటే మాత్రం చాలా టైం పట్టే అవకాశాలు ఉంది. ప్రస్తుతం అయితే ఓబీసీ మాత్రం క్లోజర్గా 140 వైపు వెళ్ళే అవకాశం ఉందండి. ఓకే, ఫైనల్గా మార్కెట్ ఇది ఎలాంటి ఇస్తారు? ఎన్ని ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఫర్ ద రిమైనింగ్ ట్రేడింగ్ టైం? చూడండి, లాంగ్స్నే హోల్డ్ చేయొచ్చు అండి. మార్కెట్స్ స్టడీగా ఒక డిప్ వచ్చి మైనస్లోకి వచ్చినా కూడా మళ్ళీ మార్కెట్స్ మనకి బౌన్స్ బ్యాక్ అయ్యాయి లో నుంచి. కాబట్టి ఈవెన్ క్లోజింగ్ కూడా పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంది. యూరోప్ మార్కెట్స్ కూడా మనకి బాగానే స్టడీగానే ఉన్నాయి. కాబట్టి మార్కెట్స్ ఫ్లాట్గానే ఇదే లెవెల్లో క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. మేము ఒకవేళ 8800 ఈ వీక్ కనుక సస్టైన్ అయ్యి క్లోజ్ అవుతే నెక్స్ట్ వీక్ ఎలాంటి లెవెల్స్ దగ్గర ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఈవెన్ ఇదే లెవెల్లో ఉంటుందండి. పెద్దగా ఈవెన్ 8800 అనేది ఒక సైకలాజికల్ లెవెలే కానీ దాని పైన క్లోజ్ అయినా దాని కింద క్లోజ్ అయినా పెద్దగా మార్పులు అయితే ఉండకపోవచ్చు. కన్సాలేషన్ ధోరణిలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి నెక్స్ట్ వీక్ కూడా. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ యశ్ గారు. ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ వైండ్ అప్ చేసి క్లోజింగ్ రిపోర్ట్లు కలుద్దాం. స్టే విత్ us.